సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాపట్ల జిల్లా చీరాల ఎన్ఆర్పీఎం హై స్కూల్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు శ్రీ వెంకటేశ్వర టీవీ హోమ్ ఓనర్ తవ్వ రామకృష్ణ ముంతావారి సెంటర్ లో ఉన్న ఎన్విఎస్ ఎస్జేఆర్ ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఆధునీకరణలో భాగంగా 1,01,116 రూపాయలు చెక్ ని అందించారు. ఈ సందర్భంగా ఆయనను మా అసోసియేషన్ ఘనంగా సన్మానించడం జరిగిందని అధ్యక్షులు పోలుదాసు రామకృష్ణ తెలిపారు. ఈ ఎన్విఎస్ ఎస్జేఆర్ ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఆధునీకరణకి మన ఆర్యవైశ్య సభ్యులు ఇప్పటికీ చాలామంది జాయిన్ అయ్యి మెంబర్షిప్లు తీసుకున్నారు. అలానే ఈరోజు మన తవ్వ రామకృష్ణ గారు 1,01,116 వాళ్ళు అందజేసి వాళ్ళు సభ్యులుగా మనకి వచ్చారు. ఈ కళ్యాణ మండపం ఆధునీకరణకి అభివృద్ధికి దోహదపడ్డారు. వాళ్ళకి మా కమిటీ తరఫున మేము అభినందన తెలియజేస్తున్నాం. అట్లానే మన ఆర్యవైశ్య సభ్యులు ఎవరైనా సరే ఈ యొక్క కళ్యాణ మండపంలో మీరు జాయిన్ అవ్వాల్సిందిగా నేను మరీ కోరుకుంటున్నాను. సౌరశక్తిని వాడి భవిష్యత్తు వారికి భరోసా ఇద్దామని కర్లపాలెం ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని కర్లపాలెం ఉన్నత పాఠశాలల నుండి ఎంపీడీఓ ఆఫీస్ వరకు ర్యాలీ జరిపి ప్రజలకు విద్యార్థులకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రపై అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ మొక్కలు నాటడం భవిష్యత్ తరాలకు భరోసానిద్దాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ ఐనంపూడి శ్రీనివాసరావు, కార్యదర్శి సునీత, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు టి విజయ, ఉపాధ్యాయులు ఇనకొల్లు పోలీసురావు, సుబ్బారెడ్డి, ఐపీడీఎస్ కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జనవరి నెల నుంచి ప్రతి నెల ఒక థీమ్ తీసుకొని ఆ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలులో భాగంగా ఈ యొక్క పరిసరాలు పరిశుభ్రత, అదేవిధంగా చెట్లు నాటే కార్యక్రమం, ఒక్కొక్క కార్యక్రమాన్ని కూడా జరుపుతూ ఉన్నారు. ఈరోజు మన క్లీన్ ఎయిర్ అంటే స్వచ్ఛమైన గాలి కావాలంటే మనం ఏం చేయాలా? చెట్లు నాటాలా. ఆ చెట్లు నాటినప్పుడు వర్షాలు పడతాయి, అదేవిధంగా చల్లని గాలి వస్తుంది, మనం పీల్చుకునేటువంటి ఆక్సిజన్ మనకి ఇస్తుంది. అదేవిధంగా వాహనాల ద్వారా వచ్చేటువంటి ఆ కార్బన్ డైఆక్సైడ్ కూడా ఈ చెట్లు ఇస్తాయి. కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడా చల్లదనం ఉంటుంది, సకాలంలో వర్షాలు పడతాయి. కాబట్టి క్లీన్ ఎయిర్ కావాలంటే ముందుగా మొక్కలు నాటాలి. రేపల్లె సబ్ డివిజన్ డిఎస్పీ ఆవుల సాంశివరావు బాపట్ల జిల్లా రేపల్లె సబ్ డివిజన్ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరూ దీపావళి పండుగ ప్రమాదాలు ఏమీ జరగకుండా జాగ్రత్తగా పండుగను జరుపుకోవాలని సూచించారు. పటాసులు పేల్చేటప్పుడు చాలా జాగ్రత్తగా పేల్చాలని, పిల్లలకు పెద్దలు దగ్గరుండి జాగ్రత్తగా చెప్పాలని తెలియజేశారు. పటాసులు అమ్మేవారు అగ్ని ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బాపట్ల జిల్లా రేపల్లి సబ్ డివిజన్ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళి సందర్భంగా బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారంగా దీపావళి పండుగ ప్రశాంత వాతావరణంలో ప్రమాదాలు లేని విధంగా జరుపుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో ఈ షాప్స్ అన్నిటి కూడా లైసెన్సులు ఉండేటట్టుగా, ఏది క్రాకర్స్ అమ్మే షాపులు అన్నిటి కూడా లైసెన్సులు ఉండేటట్టుగా, అక్కడ తగు జాగ్రత్తలు పాటించేటట్టుగా అందరికీ అవగాహన కల్పిస్తున్నాం. దీనిలో భాగంగానే అన్ని లైసెన్స్డ్ గోడౌన్స్ని మన రెవెన్యూ ఆర్డీఓ గారు, ఫైర్ ఆఫీసర్ గారు, పోలీసు అందరం కూడా జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా తగిన జాగ్రత్తలు చెప్పడం జరిగింది. అలాగే ఎక్కడైతే పండగ రిటైల్ షాప్లు ఏర్పాటు చేస్తున్నారో అక్కడ కూడా స్పేషియస్గా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని అందరూ కూడా వివరించి చెప్పడం జరిగింది. ఈ అందరి ఉద్దేశం ఏంటంటే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రమాదాల విషయంలో కూడా ఇప్పుడు రవాణా వారోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, హెల్మెట్ పెట్టుకోవాలని కానీ, సీట్ బెల్ట్ పెట్టుకోవాలని, పిల్లల్లోకి బయలు ఇవ్వకూడదని చెప్పేసి అవగాహన కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా ప్రజలు ఈ విధంగా ఈ సందర్భంగా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. బాపట్ల జిల్లా చీరాల ఎన్ఆర్పీఎం హై స్కూల్లో
స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని శాసనసభ్యులు ఎంఎం కొండయ్య, మున్సిపల్ చైర్మన్ మింజాల సాంబశివరావు, వైస్ చైర్మన్ పొత్తూరి సుబ్బయ్య, కౌన్సిలర్లు మెప్మా శాఖ ఉద్యోగులు, మున్సిపల్ పారిశుద్ధ కార్మికులు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. దయచేసి అందరూ రెండు లైన్లలో నాకు అర్థం కాదు. జగదీష్ అన్న వాటర్ కింద బ్యాక్ అది తీసుకున్నా. ఇక్కడున్న పోలీసు మొదలవుతుంది కనుక దయచేసి అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనం చేస్తున్నాము. విద్యార్థుల ప్రగతిని నమోదు చేసి దాని ప్రకారం బోధన చేయాలని కర్లాపాలెం మండలం విద్యాశాఖ అధికారి ఎన్ విజయశ్రీ అన్నారు. శనివారం చింతలపాలెం పాఠశాలల క్లస్టర్ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు హాజరు శాతం పెంచడానికి కృషి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఆయా క్లస్టర్లో చైర్మన్ వేణుగోపాల్, వైస్ చైర్మన్ సుబ్బారెడ్డి, ఉపాధ్యాయులు వైవి నారాయణ, ఇనకొల్లు పోలీసురావు, రామారావు, బి వెంకటేశ్వర్లు, జి శ్రీనివాసులు, వెంకట్రావు, భాష, ఓ శ్రీనివాసరావు మరియు ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. మేము ఏదైనా సరే చిన్న మీటింగ్ జరిగిన ఎలిమెంటరీస్ నుంచే మొదలవుతుంది. విత్తనం అనేది నాటడం. ఇప్పుడు అంగన్వాడీలో పెట్టారు కానీ అంగన్వాడీ నుంచి ఎట్లా అవుతారో మనకు తెలుసు. ఇక్కడి నుంచి మనం కనుక మంచి విత్తనాన్ని నాటితే ఇంకా వాడి లైఫ్ అంతా కూడా మంచిగా ఉంటుంది ఆలోచనతో నేను చదువుతాను. ఎందుకంటే ఇదే మనకి స్టార్టింగ్ కాబట్టి. తర్వాత మనం రోజు వస్తున్నాము, ఏం జరుగుతున్నాయో ఇంటిమేషన్ చేస్తున్నాము, అక్కడ పిల్లలకు చెప్తున్నాము, అంతా జరిగిపోతూ ఉంటుంది. కానీ ఇప్పుడు రోజు రోజుకి మాకు మీటింగ్స్లో కొత్త విషయాలు చెప్తుంటారు. ఇప్పుడు మనకి బెస్ట్ తర్వాత మనం పిల్లలకి అకాడమిక్గా చెప్తుంటాం కదా, ఆ పర్ఫార్మెన్స్ ఇక మళ్ళీ ఇంకేమీ అప్పుడు వచ్చేసరికి ఏం ప్రణాళిక మనం 9 స్కూల్లో ఉండాల్సిన అంటే అప్పుడప్పుడు జరిపిస్తుంటారు అన్నమాట. అది ఎట్లా ఎటు తిరిగితే కూడా చెప్పలేరు. కాబట్టి మన డ్యూటీ మనం చేద్దాము. ఇన్ టైంలో మన కావాల్సిన సెలవు పెట్టుకున్నాము. తర్వాత క్లస్టర్ దానికి మాత్రం సెలవు పెట్టాము. ఇది కూడా ఒక క్రైటీరియా తీసుకుంటారు బెస్ట్ టీచర్స్. ఎంతో అవసరం. ఇంకా పెండింగ్ ఉన్న స్కూల్స్ ఉన్నాయండి, అవి ఎక్కువ కూడా 1, 2 అవి కూడా ఎందుకు ఉన్నాయి అనేది మీరు క్లియర్ చేయగలిగితే చేయండి. లేకపోతే వెంటనే లెటర్ రాసి ఎందుకు కావట్లేదు ఆఫీస్కి పంపించండి ఎప్పుడైనా సరే. దాన్ని మళ్ళీ మేము అడిగిన దాకా అభ్యవరణ అయిపోయి నాకు దాటిపోయింది. ఇంకా పెండింగ్ అంటే అసలు మాకు స్కూల్స్తో సహా వచ్చి లీవ్ ఆఫీసర్లు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. వాళ్ళు ఏం చేయాలి మేము చేయలేకపోతున్నామండి. ఎక్కువ 10th క్లాస్ వాళ్ళకి ఎవరికి ర్యాంకులు వచ్చినాయో కూడా ఎంటర్ చేయించుకుంటున్నారు. ఇది ముందు ఏ అడుగుతారో కూడా తెలియదు. అట్లానే న్యూ డేస్లో స్టూడెంట్ మాడ్యూల్స్ కూడా ఇంకా 10 పెండింగ్ ఉన్నాయి. అపార పెండింగ్ ఉన్నాయి. అది మిగతా హై స్కూల్ వాళ్ళకి వాళ్ళు చెప్తారా అంటారు. వాళ్ళు ఓన్లీ 8th 9th టాలీ అవ్వాలి. మేము మీకు ఎన్ని ఇచ్చాము, మీరు ఐడెంటిఫికేషన్ ఎన్ని చేశారనేది అది టాలీ అవ్వాలి. అమలు పక్షంలో ఎక్స్ప్లెనేషన్ మీరే రాయాలి. ఎందుకు అవ్వట్లేదు, ఎందుకు టాలీ అవ్వాలి, అవన్నీ కూడా నిధులుగా ఉండాలి. తర్వాత అట్లాగే మరి తర్వాత మోడల్ లెసన్ ఒకటి ఉంది. నమస్కారాలు. మన ఎజెండా దాదాపు మ్యాక్సిమం లాస్ట్ మంత్ ఏదైతే ఉందో ఆ విధంగానే మళ్ళా ఉండడం జరిగింది. ఫస్ట్ ఓపెనింగ్ రిమార్క్స్, తర్వాత బ్రీఫింగ్ ఎజెండా ఐటమ్స్ ప్లస్ హెచ్ఎం. మనకి హెచ్ఎం గారు మధ్యలో వస్తున్నారు చేసింది. వచ్చినప్పుడు వాళ్ళు ఏదో తొలి పలుకులు అదే తుది పలుకులు upgradation, what is happening in the primary and secondary level, and making everything continually evaluated.
very important concept is every month when the class is being conducted, preferably it will be on the last week. But of course this is on 18th. But generally what we expect will be the last day. That means the learning process that was occurred, it has taken place in the class during the period is being reviewed here. And continuous upgrade. స్థానిక సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు థీమ్ 5 క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్ ఒక్క రోజు శిక్షణ కార్యక్రమం భట్టిప్రోలు మండలం ప్రజా పరిషత్ హాల్ నందు సమైక్య అధ్యక్షులు బ్లెస్సీ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ దావూరి లలిత కుమారి, ఎంపీడీఓ వెంకటరమణ, డిప్యూటీ ఎంపీడీఓ ఈ విజయబాబు పాల్గొన్నారు. చెత్త వలన వ్యాధులు అభివృద్ధి చెందాయని కనుక మహిళ అయిన మీ వల్లే ఇంట్లో ఉన్న చెత్త గాని వీధిలో ఉన్న చెత్త గాని శుభ్రం మీ వల్లే సాధ్యమవుతుందని, ప్లాస్టిక్ ఎంత తక్కువ వాడితే అంత ఆరోగ్యంగా ఉంటారని, ప్రభుత్వం ఏదైనా ఒక పథకం అమలు కావాలంటే ముందుగా మహిళలకు ప్రాధాన్యత ఉంటుందని, మొక్కలు నాటడం పెంచడం వలన మంచి ఆరోగ్యం ఆక్సిజన్ లభ్యం అవుతుందని తెలిపారు. ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయాలంటే ముఖ్యులు మీ నుంచే ప్రతిదీ జనాల్లోకి వెళ్ళింది. అందుకోసం అని చెప్పి ఐకేపీ నిజంగా నేను మిమ్మల్ని కావాలని ఎదురుగా అనడం కాదు. ఏదైనా గవర్నమెంట్ ఒక ప్రోగ్రామ్ పెట్టిందంటే ఫస్ట్ ప్రయారిటీ మీకే ఇస్తుంది. ఎందుకంటే మీరు కుటుంబానికి హెడ్, మహిళలు, మీరింట్లో ఏది చేయాలన్నా మీ ద్వారానే జరిగింది, అంతే కదా. ఇప్పుడు ఆ చెత్త 3 రకాలుగా విభజించాలంటే ఎవరు చేయగలుగుతారు? ఇంట్లో జెంట్స్ చేయలేరు, పిల్లలు చేయలేరు, ఎవరు చేస్తారు? మీరు. ఆ చెత్త నివారించబడాలి, ఈ విధంగా ఊరు శుభ్రంగా ఉండాలంటే దానికి కారణం మహిళలు అంటే మీరన్నమాట. ఏదైనా ఇప్పుడు GST తగ్గింది అంటే దాన్ని జనాల్లోకి తీసుకెళ్లేది కూడా మీరే. ఎందుకంటే మీరే కదా ఇప్పుడు అన్ని వస్తువులు కొనేది మీ ద్వారానే. అట్లా ప్రతి ప్రోగ్రామ్ కూడా మీ ద్వారానే సక్సెస్ అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఈ క్లీన్ అండ్ గ్రీన్ మీకు మీటింగ్ పెట్టి చెప్తే చాలా వరకు మేము విడిగా అందరికీ చెప్పేది ఒక 10% 20% అయితే మీ ద్వారా 70-80% చెత్త నిర్మూలన జరిగింది. ఎందుకంటే ఇంట్లో ఉండేది మీరు, మిమ్మల్ని చూసి మీ పక్కేళ్ళు అందరూ ఇది ఫాలో అవుతారు. మీరు మీటింగులు చెప్పుకునేటప్పుడు కూడా మీటింగుల్లో మనం చెత్త ఎలా వేద్దాము అని చెప్పుకుంటారు. కాబట్టి దీని ద్వారా క్లియరెన్స్ అనేది వచ్చింది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మొక్కలు నాటం. నాకు తెలుసు మీరు మీ ఇళ్ళకి ఎప్పుడైనా వచ్చినప్పుడు మేము మీటింగులకు అట్లప్పుడు ప్రతి ఇంటి ముందు కంపల్సరిగా ఏదో పూల మొక్కలు లేకపోతే ఏదో ఫ్రూట్ బేరీ మొక్కలు అన్నీ ఉంటాయి. ఈ మొక్కలన్నీ నాటడం వల్ల మనకి వాటి నుంచి సంపద వస్తుంది. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే మంచి ఆక్సిజన్ కూడా వస్తుంది చెట్లు ఉండటం వల్ల. క్లీన్ అంటే సార్ చెప్పినట్లు క్లీన్ అంటే చెత్త లేకుండా శుభ్రంగా ఉంచటం, గ్రీన్ అంటే మొక్కల్ని నాటడం అన్నమాట. ఇది మీ ద్వారానే ఎక్కువ శాతం 100% మీ ద్వారానే ఇది. మూడోది హార్మ్ఫుల్ చెత్త. హార్మ్ఫుల్ అంటే ఇప్పుడు మనకి హానికరం కలిగించే చెత్త. అందుట్లో పసిపిల్లల డైపర్స్, మరి నాప్కిన్స్, లేడీస్ వాడే నెలసరి నాప్కిన్స్, తర్వాత మరి ఇంజెక్షన్స్, సిరంజెస్, వాటిలో కొంతమందికి వేరే రోగగ్రస్తులు చేసిన వాళ్ళకి కూడా మరి గుచ్చుకుంటే సేమ్ వ్యాధి మరి వస్తుంది. కాబట్టి దీన్ని ఈ టైపు అన్ని వాటిలో మిగతా వాటిలో కూడా బ్యాక్టీరియా ఉండి మరి స్వీపర్స్ ఒకవేళ వాళ్ళు గ్లౌజ్ వేసుకోకుండా వాళ్ళు ముట్టుకుంటే వారి చేతులకి ద్వారా మళ్ళీ వాళ్ళకి రోగాలు వ్యాపించే అవకాశం ఉంది. కాబట్టి వాటిని హార్మ్ఫుల్ చెత్త అన్నారు. ఈ 3 రకాల చెత్తని హార్మ్ఫుల్ చెత్త అంటారు, 3వ రకాన్ని. కాబట్టి 3 రకాల చెత్తని మనం ఇంటి నుంచి మన గ్రీన్ అంబాసిడర్లకు అందిస్తే వాళ్ళు తీసుకెళ్ళి చెట్టు దగ్గర ప్రాపర్ వేలో దాన్ని డిస్మెంటలింగ్ చేస్తారు. ఈ 3వ రకం చెత్త పొడి చెత్తను ఏం చేస్తారు? పొడి చెత్తని 12 రకాల ఫిట్స్ ఉంటాయి మన షెడ్ దగ్గర. 12 రకాలుగా విభజించి, అంటే చెప్పులు, పాత గుడ్డలు, తర్వాత పేపర్స్, తర్వాత అట్ట మొక్కలు, తర్వాత ఐరన్ రాడ్ లాంటివి, అట్లాంటివన్నీ 12 రకాలుగా మన ఒక నాట తొట్టిలాగా ఫిట్స్ ఉండి వాటిలో సపరేట్ చేస్తారు. అవి ఎక్కువ మొత్తం అయినప్పుడు వాటికి ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారం అమ్మేసి చెత్తను సంపదను సృష్టించవచ్చు అన్నమాట. ఆ విధంగా పొడి చెత్తని
2 లక్షలు వస్తే ఏం చేయగలం? ఒక బిడ్డని బీటెక్ చేయించవచ్చు, 4 సంవత్సరాలకు సరిపోతాయి. అదే ఇటువరకు రోజుల్లో ఆ పని చేయాలంటే ఎంతో కష్టంగా ఉండేది. ఆడవాళ్ళు ఏం తెచ్చి చదివిస్తారనే చులకన భావం ఉండేది. ఈ డ్వాక్రా వెలుగు పథకం ద్వారా ఆ చులకన అనే భావం ఆడవాళ్ళ మీద పోయిందని నేను నిజంగా నమ్ముతా. ఎందుకంటే దానికి సాక్ష్యం ఏంటి? 2 లక్షల రూపాయలు ఎత్తుకెళ్ళి మన వాళ్ళ చేతిలో పెడితే 2 లక్షలతో 4 సంవత్సరాలు బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయిన తర్వాత ఆ కుమారుడే ఇప్పుడు కుటుంబాన్ని పోషిస్తాడు. అప్పుడు ఎవరి యొక్క అవసరత కూడా ఉండదు. బాగా చదివేవాడైతే ఖచ్చితంగా పోషిస్తాడు. ఎందుకంటే తల్లి అంత కష్టపడి ఒక 2 లక్షలు తీసుకుంటే డ్వాక్రా నెలకు 6,000 కట్టాలి. ఆ కష్టం అనేది తన కళ్ళతో చూస్తూ ఉంటాడు. నేను ఎప్పుడు ప్రతి మీటింగ్లో చెప్తూ ఉంటాను పిల్లలకి, మీ తల్లిదండ్రుల యొక్క కష్టం మీ కళ్ళల్లో కనపడితే కానీ మీరు ఎప్పుడు బాగా చదువుతారని. నిజంగా వాళ్ళు ఏది అడిగినా మనం ఇస్తున్నామంటే, ఇప్పుడు మనమంతా మధ్యతరగతి కుటుంబీకులు. పొలం వెళ్తే ఉదయం 10ంటికి వెళ్తే సాయంత్రం 5ంటికి, ఎండ మధ్యలో వాన, ఏ టయానికైనా సరే. ఎందుకని? పిల్లల కోసమని అక్కడ నుంచి పరిగెత్తుకు రారు. ఈరోజు ఎండ వచ్చింది, ఎండలో ఉండలేమని, ఈరోజు వాన వచ్చింది, చినుకులు పడుతుంటే ఉండలేమని. కానీ తడిస్తే జ్వరాలు, జలుబులు రకరకాలు కూడా వస్తాయి. అయినా పిల్లల భవిష్యత్తు బాగుండాలనే ఉద్దేశంతో అది కేవలం తల్లి చేయగలుగుతుంది. కొంతమంది తండ్రులు కూడా చేస్తారు, అందరూ చేయటం లేదని నేను కూడా అనను. ఎందుకంటే వాళ్ళు కూడా అటు ఇటు ఉంటారు. కాబట్టి కష్టం అనేది మెయిన్ తల్లి దగ్గరే ప్రారంభం అవుతుంది. ఇంటి దగ్గర పని చేయాలి, పొలం వెళ్తే పొలం పని చేయాలి. అలా జాబ్ చేశారనుకోండి, ఇంటి దగ్గర పని యాజ్ డీజ్గా ఉంటుంది, జాబ్ పని జాబ్గానే ఉంటుంది. వీటన్నిటితో పాటు పిల్లలను కూడా గమనిస్తూ ఉంటారు తల్లిదండ్రులే. ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కువ శాతం ఏం చెప్పారు, చదువుకున్న తల్లి అయితే అడుగుతుంది, ఈరోజు ఏం చెప్పారు స్కూల్లో, ఏం చదివావు అని మనకి అడిగి తెలుసుకుంటూ ఉంటాం. ఇంకొకళ్ళు అయితే వెళ్ళి ఇంకొక ముందు అడిగేసి స్కూల్లో ఏం చెబుతున్నారు, బాగా చెప్తున్నారా లేదా. ఇప్పుడు ప్రత్యేకంగా గవర్నమెంట్ స్కూల్లో పేరెంట్స్ కమిటీ చైర్మన్ పెట్టారు, వాళ్ళు వెళ్ళి అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పటిదాకా బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం గుళ్లపల్లి గ్రామ దేవత శ్రీ నూకాలమ్మ తల్లి గుడి దగ్గర ఉన్న శ్రీ ధర్మశాస్త్ర పీఠం యందు అనగాని యువసేన నాగ్ యూత్ SSR ఉప్పాల ఆధ్వర్యంలో స్వాములకు చద్ది ఏర్పాటు చేయడం జరిగింది. చద్ది కార్యక్రమంలో నేటికి 10వ రోజు దాదాపు 200 మందికి పైగా దీక్ష తీసుకున్న స్వాములు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. దీక్షా కార్యక్రమము 45 రోజులు గాను నేటికి 10వ రోజు మధ్యాహ్నం చద్ది కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటున్న అయ్యప్ప స్వాములు భక్తులు. సర్ది రావాలి. ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో పనిచేసి అధికారుల మన్ననలతో పాటు ప్రజా మన్ననలు కూడా పొందాలని ఎంపీపీ జాలాది రూపేశు పేర్కొన్నారు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం చుండూరు మండలం పరిధిలో చిన్నపరిమి గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన జొన్నల్గడ్డ వినయ్ బాబు పదోన్నతిపై అమృతలూరు మండలం డిప్యూటీ ఎంపీడీఓగా బదిలీపై వెళ్లారు. ఈ కార్యక్రమం శనివారం మధ్యాహ్నం చిన్నపరిమి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద వినయ్ బాబు అభినందనల సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వినయబాబు దంపతులు పూలమాలలు దుశ్శాలవలతో సత్కరించి నూతన వస్త్రాలు బహుకరించారు.
అభినందన సభ. ఈ యొక్క సమావేశానికి ముఖ్య ఉద్దేశం, ఎప్పుడైనా సరే మనం ఉద్యోగం చేసి బదిలీ మీద వెళ్ళేటప్పుడు మరలా వాళ్ళు మనల్ని తీసుకొచ్చి ఈ విధంగా వాళ్ళు చేసే ఒక చిరు సత్కారమే జీవితాంతం గుర్తుంటుంది. అందుకనే నేను ఉద్యోగస్తులకి అందరికీ చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా సరే మనము ఒక దగ్గర నుండి వేరే చోటుకి వెళ్ళేటప్పుడు మరలా వాళ్ళని మనం పిలిపించుకుని చేసినప్పుడే మన యొక్క పనితనము గుర్తించి చేస్తారు. కాబట్టి ఎంప్లాయీస్ అంతా కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ అందరూ కూడా ఎక్కడున్నా సరే చక్కగా పనిచేసి మరి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా మా మండలంలో నా టైంలో ఎంతమంది అయితే మరి ప్రమోషన్ మీద వినయ్ బాబు గారు కావచ్చు, మరి మేడం గారు కావచ్చు, ఎంపీడీఓగా మేడం గారు, వినయ్ బాబు గారు యుఆర్డీగా, మరి మండిరాజు గారని, మరి రామలింగేశ్వర గారు, మరి వీళ్ళందరూ ప్రమోషన్ మీద వెళ్తున్నారు. మాకు అది గొప్ప విషయం. నా మండలానికి నా టైంలో వీళ్ళందరూ కూడా ప్రమోషన్ మీద వెళ్ళి చక్కగా అక్కడ మంచిగా పనిచేసి, ఇక్కడ ఏ విధంగా అయితే పనిచేశారో అదే విధంగా అక్కడ కూడా పనిచేసి మరి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ, మరి ఎప్పుడూ కూడా నేను సేవ, ఉద్యోగస్తులు చేసే సేవ, ఆ సేవా దృక్పథంతో మనం పనిచేయాలి. పనిచేసినప్పుడే మనకి మంచి పేరు వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా అదే విధంగా చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన శ్రీ జొన్నలగడ్డ వినయ్ బాబు గారికి కంగ్రాచులేషన్స్. వినయ్ బాబు గారు, మెయిన్గా వినయ్ బాబు గారి గురించి చెప్పాలి అంటే, నేను ఇక్కడ పోస్టింగ్ తీసుకున్న తర్వాత ఇమీడియట్గా 1 monthలో ఇచ్చారు వాళ్ళు. ముందు రోజు ఈవినింగ్ చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clockకి ప్రోగ్రామ్ చెప్పారు. అయినా సరే వినయ్ బాబు గారి నుండి ముందు వచ్చేది, చేసేద్దామమ్మా, ఏముందిలే చేసేద్దాం. సో అట్లాంటి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా కొత్తగా వచ్చిన నాలాంటి ఎంప్లాయీస్కి మన పంచాయత్ సెక్రటరీ సపోర్ట్ అనేది చాలా అవసరం. ఒక ఆఫీసర్కి మంచి పేరు రావాలంటే మన పంచాయత్ సెక్రటరీస్ బ్యాక్గ్రౌండ్లో చేసిన వర్కే, వాళ్ళకి ఇంటర్న్ మంచి పేరు రావాలి అంటే అక్కడ ఉన్న మన సచివాలయం స్టాఫ్ కానీ పంచాయతీ సిబ్బంది కానీ సపోర్ట్ చేయాలి. సో ఈ సిస్టమ్ అంతా కరెక్ట్గా జరిగి అన్ని లెవెల్స్లో ఉన్న ప్రజాప్రతినిధుల సపోర్ట్ అనేది చాలా అవసరం. అండ్ ఇంకొకటి వినయ్ అంటారు, నాకు మా వినయ్ బాబు గారు రైట్ హ్యాండ్, మా ఏవో గారు లెఫ్ట్ హ్యాండ్, ఇద్దరు తమ్ముళ్ళు అని చెప్పని అనమాట. మీరు ఇంత గౌరవంగా అభిమానంగా ఈ సన్మానం చేస్తున్నందుకు కూడా నేను చాలా ఆనందపడుతున్నాను. నాకు చాలా సంతోషం. బహుశా బుల్లి గారు కూడా అక్కడ చేస్తుంటున్నారు. ఇంకక్కడే ఉన్నారా? ఏమో లేదా? సో ఎవరైనా కానీ ఒకసారి చుండూరు మండలం వస్తే వెళ్ళిన వాళ్ళు నాకు కనపట్ల. అంటే సహజంగా వాళ్ళకి మంచి చక్కటి పీస్ఫుల్ వాతావరణం, ప్రశాంతమైన వాతావరణంలో అక్కడ చేస్తూ ఉంటున్నారు. అట్లాగే మాకు పంచాయతీ కార్యదర్శులు అందరితో, అంటే ఆల్మోస్ట్ స్టేట్లో ఉన్న వాళ్ళందరితోనూ ఎంతో కొంత నేను నోటెడ్ అయ్యే ఉంటాను, పరిచయం ఉంటుంది. ఇది చుండూరు అయితే కనుక అవి కూడా చాలా పిటిషన్స్ రావడం కానీ ఇవి కానీ ఇటువంటిగానే ఉంటాయి. ముఖ్యంగా వినయ్ బాబు గారు మేము విగ్రహాల్లో కలిసి చేసాం. ఎప్పుడూ కూడా ఒక హార్ష్గా కానీ దూకుడుగా కానీ మాట్లాడటం కానీ ఇది కానీ ఎప్పుడూ లేదు. నాకు తెలిసి మేమన్నా ఎప్పుడైనా కానీ నచ్చని విషయం ఊర్పు ఆ పనిని ముందు విభజన చేస్తారు. ఆ విభజన, ఈ పనిని మీరు చేయండి, ఈ రోజు మధ్యాహ్నం లోపు దీన్ని పూర్తి చేయండి, మిగిలిన పని మీరు పూర్తి చేయండి అని సాయంత్రానికి ఆ పని కంప్లీట్ అయ్యే విధంగా ఆయన సక్రమంగా బాధ్యతగా ఆ పనులను పూర్తి చేయడంలో ఎటువంటి సందేహం లేదు. అలా బాధ్యతలు నిర్వహించడం వల్లే మా మండలం అన్ని విధేయ రామ. ఇట్లా ఈ పదాలకు అర్థం ఏంటంటే, వినయ్ బాబు గారికి విజయ్ బాబు గారు అనే ఒక ధీమా ఉన్న ఆ ధీమాని, ఆ తోడుని పక్కన పెట్టి వినయ విధేయ రామ అన్నట్లుగా ఆయన బాధ్యతల నిర్వహణలో బాధ్యత పట్ల, వృత్తి పట్ల, మనకున్న అధికారాల పట్ల, పై అధికారుల Ini
పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలో శనివారం ఉదయం రవాణా శాఖ మరియు జీఎస్టీఓ ఆనంద్ వారి ఆధ్వర్యంతో జీఎస్టీ భారీ తగ్గింపుపై ప్రజలలో అవగాహన కల్పిస్తూ ద్విచక్ర వాహనాలతో ర్యాలీని నిర్వహించారు. జీఎస్టీఓ ఆనంద్ అండి, నేను నగరలు నియోజకవర్గం నుంచి నియోజకవర్గం నుంచి వచ్చాను. ఈ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ మీద ఈ ర్యాలీ జరుపుతున్నాము. ఈ ర్యాలీలో మోటార్ కార్లకు సంబంధించిన మోటార్ సైకిళ్ళు, కార్లు, వాటి టైర్లు, వాటి స్పేర్ పార్ట్స్ ఇవన్నీ కూడా బాగా విపరీతంగా ట్యాక్స్ తగ్గింది. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా దాచేపల్లి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే పథకం గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు రైల్వే స్టేషన్ రోడ్డు నుండి కారంపూడి రోడ్డు వరకు విద్యుత్ అధికారులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీ తుమ్మల వీరేశ్వరరావు మాట్లాడుతూ సోలార్ మొక్క జీఎస్టీ 12% నుండి 5% తగ్గించినందుకు ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరారు. సోలార్ ప్యానెల్స్ యొక్క లైఫ్ దాదాపు 20 నుండి 25 సంవత్సరాలు ఉంటుందని, బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు సబ్సిడీ ద్వారా ప్రభుత్వాలు అందిస్తున్నాయని గుర్తు చేశారు. సౌరశక్తిని వినియోగిద్దాం. సౌరశక్తిని వినియోగిద్దాం. సౌరశక్తిని వినియోగిద్దాం. శక్తిని వినియోగిద్దాం. పౌరశక్తిని వినియోగిద్దాం. పౌరశక్తిని వినియోగిద్దాం. సౌరశక్తిని తగ్గించండి. సూర్యశక్తితో విద్యుత్ బిల్లులు తగ్గించండి. సూర్యశక్తితో విద్యుత్ బిల్లులు తగ్గించండి. దాచేపల్లి టౌను రూరల్ సెక్షన్స్ తరఫున మరియు సబ్ డివిజన్ లెవెల్లో దాచేపల్లి పట్టణంలో పై అధికారుల ఆదేశాల మేరకు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్లో భాగంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తరఫున ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పిఎం సూర్యాఘర్ స్కీము నందు సోలార్ ప్యానల్స్ బిగించడం జరిగింది. గతంలో 2,20,000 రూపాయల వరకు మనం స్పెండ్ చేసేవాళ్ళం. కానీ ఈ జీఎస్టీ తగ్గింపు వల్ల సుమారుగా 20,000 రూపాయలు సేవ్ అవుతుంది. అయితే 2 లక్షలకి మనకు ప్యానల్ బిగించుకునే అవకాశం వచ్చింది. కాబట్టి దీంట్లో భాగంగా సెంట్రల్ గవర్నమెంట్ నుండి 78,000 సబ్సిడీ రావడం జరుగుతుంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో R&B బంగ్లా సెంటర్ నుండి ఆంధ్ర బ్యాంక్ సర్కిల్ వరకు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర స్వచ్ఛమైన గాలి అందరి హక్కు అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పాల్గొన్నారు. ముందుగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని అనంతరం జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ ముందుగా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని అన్నారు. మేడం పచ్చని చెట్లు, ప్రగతికి మెట్లు, చెట్లు నాటిన చేతులు, భావి తరాలకు జరగని పాఠం. చెట్లు నాటిన నమస్కారం.
ఈ ప్రోగ్రామ్ కింద పొల్యూషన్ తగ్గించుకోవడానికి చర్యలు తీసుకోవాలి. సైకిల్ ర్యాలీ కావచ్చు, మన అవేర్నెస్ కావచ్చు, ట్రీ ప్లాంటేషన్ కావచ్చు, ఇవన్నీ యాక్టివిటీస్ ఈరోజు జిల్లా వ్యాప్తంగా చేసుకోవడం జరుగుతుంది. ప్రతి నెల 5 లక్షల పైన జిల్లావాసులు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు. ఈరోజు కూడా చాలా ఎక్కువ స్థాయిలో అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా స్వచ్ఛత మన అందరి బాధ్యత. మనం ఒకటే గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఇది చేయలేము కాబట్టి అందరూ సిటిజన్స్కి కూడా దీని గురించి అవేర్నెస్ ఇవ్వడం, వాళ్ళకి దీంట్లో భాగ్యస్వామ్యం చేసుకోవడానికి ఎవ్రీ 3rd సాటర్డే ప్రోగ్రాం పెట్టుకోవడం జరుగుతుంది. దీంతో పాటు మనకి దివాళీ పండుగ కాబట్టి అందరికీ ముందుగా విషింగ్ ఎవ్రీబడి అ వెరీ హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ. దివాళీ రోజు కూడా మన పొల్యూషన్ క్రాకర్స్ కూడా ఎక్కువ సౌండ్ ఉన్న క్రాకర్స్ పెట్టకుండా, ఎక్కువ పొల్యూషన్ ఉన్న క్రాకర్స్ పెట్టకుండా ఓన్లీ దియాస్తో, దీపంతో దీపావళి సెలబ్రేట్ చేస్తే బాగుంటుంది. దానికోసం కూడా ఒక అవేర్నెస్ సెషన్ పోస్టర్స్ ఈరోజు పెట్టడం జరిగింది. అందరికీ దివాళీ శుభాకాంక్షలు. సత్తెనపల్లి పట్టణంలోని విద్యుత్ రెవెన్యూ కార్యాలయం నుండి గడియార స్తంభం వరకు శనివారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి వారి ఆధ్వర్యంలో సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం కింద సోలార్ రూప్ టాప్ నిర్మించుకోవడానికి ప్రభుత్వం సబ్సిడీ కింద ఇస్తున్న విధానాన్ని మరియు దాని ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకురావడానికి ఏపీ సిపిడిసిఎల్ ఆధ్వర్యంలో ఉద్యోగులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. సూర్యశక్తిని వాడుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. సూర్యశక్తిని వాడుకుందాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. డిస్కమ్ వలన ఇచ్చేటువంటి లాభాలు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేత ఫిబ్రవరి 13, 2024లో ప్రారంభించబడినటువంటిది. దీని ద్వారా కుటుంబాలకి సొంత విద్యుత్తును ఉత్పత్తి చేసుకుని నెలకు 300 యూనిట్లు వచ్చేటువంటి ఏర్పాటు చేయబడుతుంది. జిఎస్టీ 2.0 సంస్కరణల కింద ఉన్నటువంటి భాగంగా సౌర పలకాలకైనా కానీ జిఎస్టీ పన్ను రేటు కూడా తగ్గించబడుతుంది. రూఫ్ టాప్ సిస్టమ్కి 9,000 నుంచి 10,500 వరకు కూడా చౌకగా లభిస్తున్నాయి. ఈ పథకం కింద 3 కిలోవాట్లటువంటి గృహ రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలకు 78,000 సబ్సిడీ ఇవ్వబడుతుంది. లబ్ధిదారులకు నెట్ మీటరింగ్ ద్వారా అదనపు విద్యుత్తును గ్రిడ్కు అమ్మి అదనపు ఆదాయాన్ని కూడా పొందవచ్చు. లబ్ధిదారులకు సబ్సిడీ నేరుగా వారి బదిలీలటువంటి అకౌంట్లోనే చేయబడుతుంది. సరళమైనటువంటి జిఎస్టీ విధానాల ద్వారా బదిలీ అవ్వడానికి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే ఇమీడియట్గా మేము శాంక్షన్ చేసి ఇమీడియట్గా ఇవ్వడం జరుగుతుంది. జిఎస్టీ తగ్గినటువంటి రేట్లు ఆర్థిక భారాన్ని మాకు డిస్కౌంట్ కూడా తగ్గించబడుతుంది. రైతులకు ప్రధానమంత్రి కుసుమ యోజన పథకం కింద భాగంగా దేశవ్యాప్తంగా మన ఇండియా మొత్తం భారతదేశం మొత్తంగా 35 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు సోలార్ మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇది రైతులకు వ్యవసాయానికి స్వచ్ఛమైనటువంటి స్థిరమైనటువంటి విద్యుత్ శక్తిని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. దీంట్లో 3 కాంపోనెంట్లు ఉన్నాయి. కాంపోనెంట్ 1 బీడు లేదా ఖాళీ భూములకు సోలార్ పవర్ 2 మెగావాట్ల వరకు కింద రైతులకు అదనపు విద్యుత్తు డిస్కమ్లకు అమ్ముకోవడం కానీ ఏడాదికి 50,000 నుంచి 60,000 వరకు వారికి అదనపు ఆదాయాన్ని ఇచ్చేటువంటి ఇంధన ఉత్పత్తిదారులుగాను మరి లబ్ధిదారులుగాను మారతారు. కాంపోనెంట్ బి వచ్చి గ్రిడ్ కనెక్షన్ కింద వ్యవసాయానికి నమ్మకమైన తక్కువ ఖర్చుతో విద్యుత్తును అందించేటువంటి స్టాండర్డ్ సోలార్ పంప్ సెట్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాంపౌండ్ సి కింద సోలార్ సాంప్రదాయమైనటువంటి విద్యుత్తు డీజిల్ ఆధారపడకుండా తగ్గించుకోవడానికి ఇప్పుడుగా ఉన్నటువంటి గ్రిడ్ కనెక్షన్లో సోలార్ను పంపుగా మార్చడం జరుగుతుంది. ఈ పథకం కింద లబ్ధిదారులకు 60% సబ్సిడీ లభిస్తుంది. అందులో 30% సెంట్రల్ గవర్నమెంటు, అందులో 30% రాష్ట్ర గవర్నమెంట్ కూడా మిగిలిన మొత్తాన్ని కూడా మిగిలినటువంటి బ్యాలెన్స్ అమౌంట్ సహకార బ్యాంకుల ద్వారా గాను మన జాతీయ బ్యాంకుల ద్వారా కూడా రుణం ఇవ్వడం జరుగుతుంది. జిఎస్టీ 2 సంస్కరణల ప్రకారం సోలార్ పంప్ సెట్లు పునరుత్పాదక ఇంధన పరికరాలపై జిఎస్టీ రేటు 12% నుంచి 5% తగ్గించబడినది. ఇది మొత్తం ఖర్చులను గణనీయంగా తగ్గిస్తుంది. ఫలితంగా 2.5 లక్షల విలువైనటువంటి 5 HP సోలార్ పంప్ సెట్లకు సుమారు 17,500 చౌకగా లభిస్తుంది. ఇది రైతులకు ప్రత్యక్షంగా ఆర్థిక ఉపశమనాన్ని అందిస్తుంది. ఈ కార్యక్రమం డీజిల్ రహిత సాగునీటిని ప్రోత్సహిస్తుంది. నిర్వహణ ఖర్చులను రైతులకు కూడా తగ్గిస్తుంది. స్వచ్ఛమైన స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తుంది. ఇది రాజస్థాన్, మహారాష్ట్రలో కూడా వ్యవసాయ ఉత్పన్నమైనటువంటి సానుకూల ప్రభావాన్ని
అక్కడ విజయవంతంగా చేసినటువంటి ఉదాహరణలు మనకి ఎన్నో ఉన్నాయి. అందులో మన ఆంధ్రప్రదేశ్లో కూడా గణనీయంగా ప్రోత్సహించడం జరుగుతుంది. స్వచ్ఛ భారత్ పర్యావరణ పరిరక్షణ కింద దీంట్లో ఉన్నటువంటి జిఎస్టీ 2.0 సంస్కరణల ఫలితంగా పవన టైడల్ సముద్రం ఉన్నటువంటి అలల ద్వారా వచ్చేటువంటి శక్తి, బయోమాస్, వ్యర్థాల నుంచి వచ్చేటువంటి విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి పరికరాలు పన్ను రేట్లు గణనీయంగా తగ్గించబడ్డాయి. ఇది పునరుత్పాదక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత చౌకగాను విస్తృతంగాను అందుబాటులోకి తీసుకురావడానికి ఉపయోగపడుతుందనేటంలో సందేహం లేదు. ఈ సంస్కరణలు స్వచ్ఛ భారత్ మిషన్, గ్రీన్ ఇండియా కార్యక్రమాలకి బలోపేతం కూడా చేస్తాయి. దేశవ్యాప్తంగా స్థిరమైనటువంటి ఇంధనం వైపు మార్పును ప్రోత్సహిస్తుంది. స్థానిక జిఎస్టీ కింద స్వచ్ఛమైనటువంటి దీనివల్ల జీవన వాతావరణానికి కూడా మద్దతు ఇస్తుంది, ఇంధన ఆదాకు కూడా దారి తీస్తుంది. థ్యాంక్ యూ అన్నట్టు వివరాలను కానీ తెలియజేయడానికి మన సబ్ డివిజన్ ఆఫీసులో సత్యనపల్లి టౌన్ సబ్ డివిజన్ ఆఫీస్ స్టాల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీకు అందుబాటులో ఉండి దీని ద్వారాగా మీరు తెలుసుకొని విషయాలను కూడా తెలుసుకొని అందరూ కూడా సౌరమైనటువంటి శక్తిని ఆస్వాదించాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను. విద్యుత్ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సోలార్ అవగాహన సదస్సు ర్యాలీ కార్యక్రమంలో మేము సామ్రాజ్ సోలార్ నుండి పాల్గొనడం జరిగింది. సామ్రాజ్ సోలార్ ఆథరైజ్ టాటా ఛానల్ పార్ట్నర్. గత 15 సంవత్సరాలుగా సోలార్ రంగంలో అనేక యూనిట్లు నూతన ప్రాజెక్టులు చేసి ఉన్నాము. అత్యధిక కస్టమర్ సంతృప్తి పొంది ఉన్న సంస్థ మాది సామ్రాజ్ సోలార్ ఎనర్జీస్. మా సంస్థ ఎండి గారు అయినటువంటి అబ్బూరి అజయ్ కుమార్ గారి సారథ్యంలో మేము పిఎం సూర్యగర్ అనే పథకాన్ని అత్యధిక మంది గృహదారులకు అందించి ఈ దేశ ప్రగతికి భాగస్వాములు అవుదామని ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నాము. థ్యాంక్ యూ. మాచల మండలం విజయపురి సౌత్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డిఎస్సి ద్వారా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఉపాధ్యాయులను టీడీపీ నేతలు అభినందించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన అభినందన సభ సమావేశంలో హెచ్ఎం జ్యోతి మాట్లాడుతూ ఉపాధ్యాయుల కొరతతో ఇబ్బంది పడుతున్న ప్రభుత్వ పాఠశాలలో 10 మంది టీచర్లను నియమించడం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ అధ్యక్షుడు బొల్ల వెంకటేశ్వర్లు, స్కూల్ కమిటీ చైర్మన్ రామ్ చంద్ ఆడిపు కోటయ్య, మస్తాన్, ధనంజయరావు తదితరులు పాల్గొన్నారు. రామచంద్ర గారు, చౌదరి గారు ఇచ్చినటువంటి సహకారం నేను ఎప్పటికీ మరవలేను. అలాగే చెప్పేసేసి చౌదరి గారు తమ సొంత కారులో మన ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకుని వెళ్ళి స్వయంగా మన యొక్క సమస్యను వివరించడము మరియు దానికి మెమోరాండం ఇవ్వడం కూడా ఆ రోజు మేము రాత్రి వెళ్ళి ఇవ్వడం అనేది జరిగింది. అధ్యక్షత వహించిన జ్యోతి మేడం గారిని ముందుగా మాట్లాడవలసిందిగా వారిని కోరుతున్నాను. పాటుగా పూర్వ విద్యార్థులు కూడా వాళ్ళు కలెక్టర్లు గారిని మరియు డిఓ గారిని మరియు పొలిటికల్గా మన ఎంపీ గారిని ఈ విధంగా చాలా మందిని కలవడం అన్నది. ఈ రోజు మనం ఇంత సంతోషంగా ఒక 10 మందిని స్టేజ్ మీద కూర్చోబెట్టగలుగుతున్నాము అని అంటే దాని వెనకాల మన గ్రామ పెద్దల యొక్క పాత్ర ఎంతో ఉంది. మరియు దాంతో పాటుగా మన యొక్క పూర్వ విద్యార్థులు కూడా చాలా కృషి చేయడం అనేది జరిగిందన్నమాట. వీరందరి యొక్క కృషి ఫలితంగానే మనం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.